కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పై మరోసారి ఫైర్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. శ్రీరాముడిపై తాను అనని మాటలను బండి సంజయ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఒకవేళ రాముడిపై మాటలు అన్నట్టు నిరూపిస్తే సజీవ దహనానికి సిద్ధమన్నారు పొన్నం. పొలిటికల్ విషయాల్లో తల్లి ప్రస్తావన తీసుకువచ్చింది ఎవరని ప్రశ్నించారు. తన తల్లిపై బండి సంజయ్ అడ్డగోలు విమర్శలు చేసి మళ్లీ కాళ్లు మొక్కుతా అంటున్నారని మండిపడ్డారు. కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గంగులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు పొన్నం. వేములవాడ అర్బన్ మండలంలోని నాంపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు మంత్రి. నేను మా అమ్మ పేరు రాజకీయ అమ్మ ప్రస్తావన తెచ్చింది ఎవడు? అమ్మను రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవడు? దాని తర్వాత హుస్నాబాద్ నిండు అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర బతుకున్న మా అమ్మను పట్టుకొని ఆత్మ ఘోషిస్తుంది ఏదవా నువ్వు మళ్ళా మా అమ్మ కాలు ముక్త అంటున్నావు. ఇలా నాకు ఎంత బాధ కలుగుతుండొచ్చు. నేను ఎన్నడైనా ఏదైనా రాజకీయ పరంగా ఎవరైనా వ్యక్తిగతంగా కుటుంబాలను విమర్శించుకున్నామా? ఇవేందో రమేష్ బాబుతో ఇంత పెద్ద శత్రుత్వం ఉన్నా ఎన్నడూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులనే మాట్లాడలేదే. ఇలా నా అమ్మను పట్టుకొని బతుకున్న అమ్మ, నా తల్లి రోజు 4 సార్లు ఫోన్ చేస్తుంది, అందరికీ తెలుసు, ఏడికైనా ఆశీర్వదిస్తుంది. అటువంటి ఆమెను పట్టుకొని ఇలా 80 సంవత్సరాల అమ్మను పట్టుకొని ఆత్మకు శోభిస్తుంది అంటున్నావా? బతుకున్నామని పట్టుకొని మళ్ళా పేపర్లలో దొంగ జపాలు అమ్మ పేరు రాజకీయ. నేను అమ్మ పేరు ఎవరు తీసి నేను తీసినా? నేను అడిగిన ఈ ఎంపీగా ఈ నియోజకవర్గం ఏం చేసావు చర్చకు రమ్మని అడిగిన. నేను చేసినవి చూపిస్తా అని చెప్తున్నా. ఇవాళ కూడా రోడ్లు ఉపాధి హామీ పనులు చెప్పుకునే విధవా ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేసావు? ఒక నిర్మాణాత్మక పనులు చెప్పు. ఈ వేములవాడ దేవస్థానం హిందూ అని చెప్పుకుంటే కదా ఏం చేసావు చెప్పు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. 100 మంది లేరు ర్యాలీలా. మా అటువంటితో ఎవరో కార్యకర్తలు కోపానికి వస్తున్నారని పెద్ద ఫోర్స్ క్రియేట్ చేసి భారతదేశంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని మొత్తం ఉపయోగించి 300 మంది పోలీసులు పెట్టుకుని చెప్పిన అయ్యా మేము ఏమనం. చాలా మంది చూస్తున్నాం గస్తూ పోతుంటారు రంగట్ల ఎలుగతులు తిరిగి చూస్తున్నాం. సిద్దిపేట రోడ్డు మీద 100 మంది చచ్చిపోతారు. ఆయనలో ఇన్నొక్కడు 5 ఏళ్ళలో ఎన్నో రాలే. ఆయన గురించి పట్టించుకోదని కార్యకర్తలు పొద్దున్నే దండం పెట్టినా ఆ పోలీసులు కూడా చెప్పినా ఎందుకే 300 మంది పోలీసులు ఆయన ఎవడేమంటాడు? ఆయన రెచ్చగొట్టుకోవడానికి మొన్న కూడా మొహరం పండుగకి ఏదో రాళ్ళు వేసుకొని అప్పుడున్న సిపిని ట్రాన్స్ఫర్ చేసిండు. ఎప్పుడు కూడా మతపరమైన అంశాలు రెచ్చగొట్టాలి. మనకు 5 ఏళ్ళు ఎక్కడ కనవల్లే. ఏ ఊర్లో తిరిగిండు అడుగుర్రి, ఏ ఊరికి ఏం చేసాడు అడుగుర్రి. ఇటువంటి వాడు 3 సార్లు ఎమ్మెల్యే ఓడిపోయి అఖిల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్యే అటర్ ఫ్లాప్ ఓడిపోయి ఈయన ఎంపీ అట.